హలో గైస్, నేను ఇప్పుడే నాగబంధనం అనే ఒక సినిమా చూసి వచ్చా. తీరా సినిమా చూసి వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ వరస్ట్గా ఉంది, సెకండ్ హాఫ్ ది వరస్ట్గా ఉంది. మరి ఏం డబ్బులు పెట్టి ఏం సినిమా చూసారో ఒక్క ముక్క అర్థం కావట్లేదు సినిమా. నాకు అసలు ఎందుకు ఇంత టైం పాస్ కాకుండా సినిమాలు తీస్తున్నారో ఏంటో తెలియదు. సినిమా వచ్చేసి ఫస్ట్ ఏంటంటే బ్రహ్మకమలం మీద అలాగే నాగబంధనం మీద తిరుగుతూ ఉంటుంది. సో అట్లీస్ట్ నాగబంధనం అనేది ఎందుకు వేసారు, దేనికి వేసారు అనేది చెప్తారేమో అని చూసాం. సో ఆ బ్రహ్మకమలం మీద తిరుగుతూ ఫస్ట్ హాఫ్లో ఒక 40 minutes వరకు స్టోరీ బాగానే ఉంది. మరి సడన్గా ఏమైందో ఆ హీరోయిన్ ఎంట్రీ ఏంటో అర్థం కాదు, సినిమాలో ఐటమ్ సాంగ్స్ ఏంటో అర్థం కాదు. దేవుడు సినిమా పెట్టుకుని సెకండ్ హాఫ్లో ఐటమ్ గర్ల్స్ వస్తారు, అదేంటో అసలు అర్థం కాదు. ఎందుకు సినిమా తీసాడో కూడా తెలియదు. పైగా అట్లీస్ట్ ఆ శివుడి గురించి నాగసాధుల గురించి కనీసం ఏమీ చూపించడం లేదు. ఒక ఫైట్ షాట్ని సాగదీసి 30-40 నిమిషాలు సాగదీసి చూపించాడు సినిమాని. సినిమా చూసి సెకండ్ హాఫ్ చూస్తే నాకైతే హెడేక్ వచ్చేసింది గైస్. ఎవరైనా సినిమాకి వెళ్ళాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ సినిమాకి అయితే వెళ్ళకండి. ఈ సినిమా అంత వరస్ట్గా ఉందంటే అంత వరస్ట్గా ఉంది సినిమా. అసలు ఏం బాగాలేదు. అండ్ ఆల్సో ఒకవేళ లేదు ఎక్స్పీరియన్స్ చేయాలి ఖచ్చితంగా చూడాలనుకుంటే కనుక మీకు ఫస్ట్ హాఫ్ నుంచి అది సెకండ్ హాఫ్ బయటకు వచ్చేయండి. ఎందుకంటే అంత దరిద్రంగా ఉంది సినిమా. అసలు చూసే అంత వర్త్ కూడా కాదు. అసలు ఏం చేస్తున్నారు సినిమాలు ఏంటో ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. అసలు అలా పడితే అలా తీసాడు ఆ సినిమాని. థ్యాంక్ యూ గైస్. అలాగే ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు ఎంహెచ్ఎస్ మూవీ వరల్డ్. థ్యాంక్ యూ.